చేయాలని అంటున్నారు, ఇవాళ ఎందుకు మీరు మించే ప్రయత్నం చేస్తున్నారు? సార్ మేము ఎంతో కష్టపడి జాబ్స్ చేస్తూ లోన్స్ కట్టుకుంటూ ఇక్కడ ఈరోజు ప్రతి ట్యాక్సెస్, హౌస్ ట్యాక్స్ అవనివ్వండి, కరెంట్ బిల్స్ అవనివ్వండి, ప్రాపర్గా వాటర్ ట్యాక్సెస్ అనండి అన్నీ ప్రాపర్గా పే చేస్తూ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్రూవల్స్ ద్వారా అన్నీ ఈరోజు మేము లోన్స్ అని అన్నీ తెచ్చుకొని మేము పైసా కూడబెట్టి ఇల్లులు తీసుకొని అన్నీ చేసుకొని ఈరోజు మేము అన్నీ చేస్తుంటే ఈరోజు ఇది ఇల్లీగల్ అని కానీ ఇంకొకలాగా తీసుకొచ్చి మా ఇల్లులు అనేవి కోల్గొడతా అనడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు థింక్ చేసి మేము తప్పు చేసి ఉంటే రిజిస్ట్రేషన్స్ ఆపే ఉండాల్సింది కదా. రిజిస్ట్రేషన్స్ ఆపే ఉంటే ఈరోజు మాకు ఈ బాధ ఉండకపోదు కదా. సో రిజిస్ట్రేషన్స్ అన్నీ చేపించారు కాబట్టి ఇది మా తప్పు కాదు. సో దీనికి మమ్మల్ని బలి చేయొద్దు. మీరు గవర్నమెంట్ ఆలోచించుకొని దీనికి మంచి సొల్యూషన్ ఇచ్చాకే ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దయచేసి మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, ఇవాళ ఎవరిని చూసినా ఇక్కడ ఒక కంటతడి పెట్టుకున్న పరిస్థితి. మేము పైసా కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము ఇల్లులు అన్ని పర్మిషన్లు చూసుకున్న తర్వాతే మేము కొనుగోలు చేసాం. కొనుగోలు చేయడమే కాకుండా మేము లోన్లు తీసుకొని వాళ్ళ కట్టుకున్న పరిస్థితి ఉంది. అలాంటి కట్టుకున్న ఇళ్ళని వాళ్ళ మేము చెప్పకుండా మేము కూలుస్తామంటే ఎవరు ఇలా మూసి సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నారు, ఇలా బఫర్ జోన్ ఏంది, FTL పరిధి ఏందని ఇప్పటి వరకు కూడా నిర్ధారించకపోవడం పట్ల కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఒక ప్రభుత్వం ప్రజలకు పక్షాన ఉండాలి కానీ ప్రజా వ్యతిరేక పాలన చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలా ప్రజా పాలన కాదు, ప్రజా దుర్మార్గ పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మూసి సుందరీకరణ